वैष्णव जन तो तेने कहिनी पीड़ पराई जाने रे అని అన్నారు మహాత్మా గాంధీ. గాంధీ అంటే పచ్చని నోటు మీద ఉన్న ఆ బొమ్మ కాదు. గాంధీ అంటే స్టాంప్ మీద ఉన్న ఆ అచ్చు కాదు. గాంధీ అంటే వీధిలో నిలబడ్డ చివరన నిలబడ్డ ఆ సిమెంట్ స్టాచ్యూ కాదు. గాంధీ అంటే పిల్లల పుస్తకాలలో ఉన్న లెసన్ కాదు. ఏంటి గాంధీ అంటే? గాంధీ అంటే ఒక నమ్మకం. గాంధీ అంటే స్వరాజ్యం. గాంధీ అంటే ఏమి చెయ్యకుండా కూడా, ఒకళ్ళని హాని చేయకుండా కూడా నువ్వు గెలవగలుగుతావు అని తనిచ్చిన మనకి నమ్మకం. ఈరోజు ఇరాన్ ఇజ్రాయెల్ మీద వార్ లాంచ్ చేసింది. ఈ రోజే గాంధీ గారి పుట్టినరోజు. గాంధీ గారు జీవితాంతం ఎప్పుడు నాన్ వాయిలెన్స్ పాటించమనే ఒక లెసన్ నేర్పించారు. గాంధీ గారిని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, గాంధీ గారిని అపోజ్ చేసే వాళ్ళు ఉన్నారు. మీరు చేసింది తప్పు అని వేలెత్తి చూపించే వాళ్ళు ఉన్నారు, మీరు నాతో రండి బాపు అని చేయి పట్టుకొని నడిచిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రతి ఒక్క మనిషికి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. ప్రతి ఒక్కరు కరెక్ట్ కావాలని ఏం లేదు. మీ పర్స్పెక్టివ్ నుంచి మీరు కరెక్ట్, మా పర్స్పెక్టివ్ నుంచి మేం కరెక్ట్ అని అనుకొని నడిచినప్పుడే ఈ లోకం ప్రశాంతంగా ఉంటుంది. గాంధీజీ, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఇంత పెద్ద హిస్టరీ ఉన్న మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు ఒక బ్యారిస్టర్ నుంచి బాపు లాగా ఎలా మారారు అనే జర్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మహాత్మా గాంధీ గారి జర్నీ తెలుసుకుందాం. ఈ వీడియోలో మాతో పాటు ముందుకు నడవండి. ఫ్రెండ్స్, ముందుకెళ్లే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. మీ కంటెంట్ నచ్చితే ప్లీజ్ మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ లిసన్ టు ద వీడియో. థ్యాంక్ యూ. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ మహాత్మా గాంధీ లాగా ఎలా మారారో దానికి ఒక పెద్ద జర్నీనే ఉంది. గాంధీజీ మన ఫ్రీడమ్ స్ట్రగుల్లో చాలా పెద్ద రోలే ప్లే చేశారు. గాంధీ గారు ఎప్పుడు నిజాన్ని, నాన్ వాయిలెన్స్ని పాటించాలి అనే లెసన్ నేర్పించారు. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఒక మేజర్ పొలిటికల్ అండ్ స్పిరిచువల్ లీడర్గా నిలిచారు ఇండియాలో. తను నాన్ కోఆపరేషన్ మూమెంట్ 1922లో స్టార్ట్ చేశారు అండ్ సాల్ట్ మార్చ్ 1930లో. ఆ తర్వాత 1942లో బ్రిటిషర్స్ని ఇండియా నుంచి తరిమి కొట్టడానికి క్విట్ ఇండియా మూమెంట్ లాంచ్ చేశారు. అందరూ ప్రేమగా బాపు అని పిలుస్తారు. బాపు అంటే తండ్రి అని. మహాత్మా గాంధీ పాలసీ ఆఫ్ మాస్ డిసోబీడియన్స్ అండ్ నాన్ వాయిలెంట్ రెసిస్టెన్స్ పాటించారు. తనకి వెపన్స్ అన్నా, ఏ వాయిలెన్స్ చేసే అస్త్రమైనా అస్సలు పడేది కాదు. తన ప్రిన్సిపల్స్ అహింసాని పాటిస్తాయి, టోటల్ నాన్ వాయిలెన్స్. తన నమ్మకం ఏంటంటే ఒక మనిషి మారాలి అంటే అది అహింసతోనే పాసిబుల్. హింస చేసిన చోట ఏది కూడా మంచి జరగదు అని గాంధీ గారు నమ్ముతారు. చాలా కష్టాలు పడ్డారు, ఎన్నోసార్లు అరెస్ట్ అయ్యారు, ఎన్నోసార్లు ఫిజికలీ, మెంటలీ బాధలు పడ్డారు. కానీ తన విలువలు, తన ఆశలు, తన కోరికలు ఏ రోజు కూడా బాపు వదులుకోలేదు. గాంధీ తాత ఉట్టి ఇండియానే కాదు, సౌత్ ఆఫ్రికాకు కూడా ఎంతో మేలు చేశారు. సౌత్ ఆఫ్రికాలో ఎన్నో రకాల ఇంజస్టిస్ జరిగేది. అక్కడ బ్లాక్స్కి చాలా రకమైన డిస్క్రిమినేషన్స్ జరిగేది, ఇండియన్స్కి కూడా. సౌత్ ఆఫ్రికన్ గవర్నమెంట్ అక్కడ ఒక లా లాంచ్ చేసింది. ట్రాన్స్వాల్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ లా ఇండియన్ పాపులేషన్ మీద లాంచ్ అయింది. ఈ లా పరంగా ఏంటంటే ఇండియన్స్ సౌత్ ఆఫ్రికన్ స్ట్రీట్స్ మీద కొన్ని ఏరియాస్లో ఫ్రీగా తిరగలేరు. వాళ్ళు గవర్నమెంట్ ఏ ప్లేసెస్ చెప్తుందో అదే ప్లేస్కి వెళ్ళాలి. వాళ్ళు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. కొన్ని ప్లేసెస్లో ఇండియన్స్కి ఎంట్రీ లేదు, బ్లాక్స్కి ఎంట్రీ లేదు. కాస్ట్ని బట్టి, కలర్ని బట్టి ఈ డిస్క్రిమినేషన్ చూసిన తర్వాత గాంధీజీ చాలా బాధపడ్డారు. అక్కడ ఎన్నో ఇయర్స్ స్ట్రగుల్ చేసి ఏళ్లకేళ్ళు జైల్లో ఉన్నారు, దెబ్బలు తిన్నారు, మాటలు తిన్నారు. అన్నీ అయిన తర్వాత తన అహింసని పాటించే అక్కడ సక్సెస్ తేగలిగారు. అప్పుడు అక్కడ జనాలు గాంధీజీని గ్రేట్ అని ఒప్పుకున్నారు. గాంధీ గారి ఐడియా నాన్ వాయిలెన్స్ అండ్ అహింస. ఈ రెండు పట్టుకొని నడిస్తే ఒక మనిషి ఈ రోజైనా రేపైనా కంపల్సరీగా సక్సెస్ అచీవ్ చేస్తాను అని తను నమ్ముతారు. ఇండియన్ ఇండిపెండెన్స్ స్ట్రగుల్ అండ్ గాంధీ 1916 to 1945. గాంధీ గారి సత్యాగ్రహ చంపారణ్ అండ్ ఖేడాలో మొదలైంది. ఇక్కడ ఫార్మర్స్ ఎవరైతే అన్నం పండిస్తారో వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది.
చాలా బీద పరిస్థితిలో ఉండేవాళ్ళు. అక్కడున్న ల్యాండ్ లార్డ్స్, బ్రిటిషర్స్ ఎప్పటికప్పుడు ఈ ఫార్మర్స్‌ని ఎక్స్‌ప్లాయిట్ చేసేవాళ్ళు. వాళ్ళ పవర్టీని, వాళ్ళ బీదతనాన్ని ఆసరాగా వాడుకొని వాళ్ళతోని రకరకాల పనులు చేయించుకునేవాళ్ళు. అక్కడి ఫార్మర్స్ క్యాష్ క్రాప్ గ్రో చేయాలి, ఫుడ్ క్రాప్స్ గ్రో చేయాలి. ఏవైతే బతకడానికి ఇంపార్టెంటో అని చెప్పి వాళ్ళు ఫోర్స్ చేసేవాళ్ళు ల్యాండ్ లార్డ్స్. దానివల్ల అది అమ్మినా కూడా ఆ టాక్సెస్ వల్ల మిగలకపోవడం వల్ల ఫుడ్ కూడా ఇంట్లో ఉండేది కాదు ఆ టైంలో. ఇంత దయనీయమైన పరిస్థితి మారాలని చెప్పి గాంధీ గారు రంగంలో దిగారు. అప్పుడే తనక్కడ ఊర్లల్లో పాదయాత్ర చేసుకుంటూ ఆ విలేజెస్‌ని క్లీన్ చేశారు. అక్కడ ఎన్నో రకాల బిల్డింగ్స్ కట్టించారు. స్కూల్స్ కోసం, హాస్పిటల్స్ కోసం జనాలని, విలేజర్స్‌ని చదువుకోమని ఎంకరేజ్ చేశారు. అక్కడ జరిగే ఇన్‌ఈక్వాలిటీ, అన్‌టచబిలిటీ లేదా పర్దా వ్యాపారం, చైల్డ్ అబ్యూస్ కానివ్వండి, చైల్డ్ మ్యారేజ్ కానివ్వండి, సతీ కానీ అట్లాంటి పరంపరలన్నీ స్టాప్ చేయడానికి గాంధీజీ ట్రై చేశారు. ఎన్నో రకాల ప్రొటెస్ట్ చేశారు, స్ట్రైక్ చేశారు. దీనివల్ల అక్కడున్న జమీందారులు ఆర్ ల్యాండ్ లార్డ్స్ అందరూ రెవెన్యూ హైక్‌ని, ట్యాక్స్‌ని పెంచకుండా తగ్గించేశారు. దానివల్ల అక్కడున్న చాలా కష్టమైన పరిస్థితి ఒక మనిషి బతికేటట్టుగా మారింది. స్వరాజ్ అంటే ఇండివిజువల్‌గా, స్పిరిచువల్‌గా, పొలిటికల్‌గా ఫ్రీడమ్ తీసుకురావడం. గాంధీజీ జనాలని అక్కడున్న ఫారిన్ నుంచి తెప్పించిన గూడ్స్‌ని, క్లోత్స్‌ని వదిలేయండి, వాడొద్దు అని రిక్వెస్ట్ చేశారు. స్ట్రీట్స్ మీద ఎన్నో ఫారిన్ గూడ్స్‌ని కాల్చేశారు. వాటిని అపోజ్ చేశారు. ఓన్లీ ఇండియాలో క్రియేట్ చేసిన గూడ్స్‌ని వాడాలి అని చెప్పి గాంధీ మార్కెట్ చేశారు. గాంధీజీ ఖాదీ క్లోత్స్‌ని ఏసుకోమని చెప్పి జనాలని ఎంకరేజ్ చేశారు. గాంధీ స్వయంగా కూడా ఒక చిన్న ధోతి అండ్ షాల్‌లో ఉంటారు. తనకు కావాలంటే జస్ట్ చిటికెన వేలుతో తను జస్ట్ ఒక ఇషారా చేసినా కూడా తన దగ్గర ఈ వరల్డ్‌లో ఉన్న వెల్త్ అంతా వచ్చి పడుతుంది. ఎందుకంటే జనాలు తనని అంతగా ఇష్టపడేవాళ్ళు, అంతగా ప్రేమించేవాళ్ళు. కానీ తను ఎప్పుడు కూడా తన పదవి, తన పేరు దాన్ని ఎప్పుడు అధికారం తీసుకోలేదు. ఈ నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ స్పెషాలిటీ ఏంటంటే, ఈ మూవ్‌మెంట్‌లో ఎప్పుడూ లేనిది చాలా మంది ఆడవాళ్ళు పార్టిసిపేట్ చేశారు. ఈ మూవ్‌మెంట్ ఫిబ్రవరి 1922లో ఎండ్ అయింది. ఎప్పుడైతే చౌరీ చౌరాలో ఉత్తరప్రదేశ్‌లో గాంధీ గారు అరెస్ట్ అవ్వబడ్డారు. తనకి 6 ఇయర్స్ ఇంప్రిజన్‌మెంట్ అయింది. ఈ కొన్ని ఏళ్లలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 2 భాగాలుగా విడిపోవడం స్టార్ట్ అయింది. ఒక భాగము చిత్తరంజన్ దాస్ లీడ్ చేసేవాళ్ళు. ఇంకో భాగము మోతీలాల్ నెహ్రూ గారు లీడ్ చేసేవాళ్ళు. అండ్ ఇంకొక భాగము చక్రవర్తి రాజగోపాల్చారి గారు లెడ్ చేసేవాళ్ళు. ఆ టైంలో హిందూస్ మధ్యలో, ముస్లిమ్స్ మధ్యలో సఖ్యత కూడా తగ్గడం మొదలైంది. దానివల్ల గాంధీజీ ఎప్పటికప్పుడు హిందూస్ అండ్ ముస్లిమ్స్ మధ్యలో ఈ గ్యాప్ బ్రిడ్జ్ అవ్వాలి, ఇలా గ్యాప్ రావద్దు అని ప్రయత్నిస్తూనే ఉన్నారు, జైల్లో నుంచి కూడా. సాల్ట్ మార్చ్ అండ్ డిమాండ్ ఫర్ స్వరాజ్. బ్రిటిష్ గవర్నమెంట్ ఒక న్యూ కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్ని స్టార్ట్ చేసింది సర్ జాన్ సైమన్ అండర్లో. దాంట్లో ఏ ఇండియన్ని కూడా ఇంక్లూడ్ చేయలేదు. దానివల్ల అందరు ఇండియన్ పొలిటికల్ లీడర్స్ దీన్ని అపోజ్ చేయడం మొదలుపెట్టారు. డిసెంబర్ 1928 అప్పుడు గాంధీజీ బ్రిటిష్ గవర్నమెంట్ని డొమినియన్ స్టేటస్ ఇవ్వాలి అని రిక్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఒకవేళ ఈ రిక్వెస్ట్ని వినకపోతే ఒక న్యూ నాన్ కోఆపరేషన్ క్యాంపెయిన్ని చూడాల్సి వస్తుంది అండ్ అప్పుడు మాకు పూర్తి స్వరాజ్యం కావాలి అని గోల్ ఉంటుంది అని చెప్పి గవర్నమెంట్ని బెదిరించారు కూడా. కానీ గవర్నమెంట్ ఒంగలేదు. వాళ్ళ డిమాండ్స్ మీట్ అవ్వకపోయేసరికి 31 డిసెంబర్ 1929 రోజు ఇండియన్ ఫ్లాగ్ని లాహోర్లో ఫ్లై చేశారు. అండ్ ఆ తర్వాత ఎన్నో స్ట్రగుల్స్ తర్వాత 26 జనవరి రోజు ఇండిపెండెన్స్ డేగా నేషనల్ కాంగ్రెస్ పార్టీ సెలబ్రేట్ చేయడం మొదలుపెట్టింది. 1930 ఇయర్లో గాంధీజీ ఒక కొత్త సత్యాగ్రహ మూమెంట్ని స్టార్ట్ చేశారు. దాని మెయిన్ పునాది సాల్ట్, ట్యాక్స్ ఆన్ ది సాల్ట్. ఈవెన్ తినే ఉప్పు మీద కూడా ట్యాక్స్ వేసేసరికి గాంధీజీ గారు మనం సాల్ట్ మార్చ్ చేద్దాము అని చెప్పి డిసైడ్ చేసుకున్నారు. తను అహ్మదాబాద్ నుంచి దాండి వరకు సాల్ట్ మార్చ్ చేశారు. ఇక్కడ తను సొంతంగా సాల్ట్ తీశారు సముద్రం నుంచి.
ఈ మార్చ్లో వేల కొద్ది జనాలు తనతో పాటు 400 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు అయిన ఎన్నో క్యాంపెయిన్స్లో సాల్ట్ మార్చ్ మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాంపెయిన్ గాంధీజీ ద్వారా లాంచ్ చేయబడింది అని చెప్పొచ్చు. 1931 టైంలో అర్విన్ గాంధీ ప్యాక్ట్ సైన్ అవ్వబడింది. గాంధీ కృషి, గాంధీ పట్టుదల తెలుసుకున్న బ్రిటిష్ గవర్నమెంట్ భయపడిపోయింది. 1931లో అర్విన్ గాంధీ ప్యాక్ట్ లాంచ్ చేసింది. దీని పరంగా బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, ఒకవేళ గాంధీ గారు సివిల్ డిసొబీడియన్స్ మూమెంట్ మానేస్తే కొంతమంది పొలిటికల్ ఫ్రీడమ్ ఫైటర్స్ని, ప్రిజనర్స్ని బ్రిటిష్ గవర్నమెంట్ ఫ్రీగా వదిలేస్తాము అని చెప్తుంది. 1932లో గవర్నమెంట్ గాంధీ గారు చేసే పనులకి వంగి కొంతమంది హరిజనులకి, అన్టచబుల్స్కి స్పెషల్ రైట్స్ ప్రొవైడ్ చేస్తుంది. గాంధీ గారు కొత్త క్యాంపెయిన్స్ లాంచ్ చేశారు. ఇవి హరిజనులకి, ఎవరినైతే తక్కువ కులం నుంచి వచ్చిన వాళ్ళు అని అంటారో వాళ్ళ గురించి, వాళ్ళ రైట్స్ గురించి చేస్తుంది. ఎందుకంటే ఏ టైంలో అయితే ఇవన్నీ మూమెంట్స్ జరిగేవో హరిజనులని, లేకపోతే చిన్న కింద కులాలు అనే వాళ్ళకి జనాలు చాలా అన్యాయం చేసేవాళ్ళు. వాళ్ళని గుడి లోపలికి ఎంటర్ అవ్వనిచ్చేవాళ్ళు కాదు. వాళ్ళని చిన్న చూపుగా చూసేవాళ్ళు. వాళ్ళతో చేయకూడని పనులన్నీ చేసేవాళ్ళు. వాళ్ళతో అన్ని పనులు చేయించుకునేవాళ్ళు. కానీ వాళ్ళకి ఎక్కడ రెస్పెక్ట్ ఉండేది కాదు. ఏ షాప్లో కూడా వాళ్ళకి ఫుడ్ దొరికేది కాదు. వాళ్ళకంటూ కొత్త స్పెషల్ షాప్స్ ఉండేవి. వాళ్ళు ఎప్పుడైనా ప్రసాదం తీసుకోవాలి అని అనుకుంటే గుడి బయటే వెయిట్ చేయాలి. గుడి లోపల ఎంటర్ చేసే రైట్ లేదు. వాళ్ళు అన్ని చేయకూడని పనులు చేసినా కూడా వాళ్ళు ముట్టినా కూడా స్నానం చేసి రావాలి అని మాట్లాడేవాళ్ళు. హరిజనులు చాలా దయనీయమైన కండిషన్లో ఉండేవాళ్ళు. ఆ కండిషన్ నుంచి బయటికి తీసుకురావాలని చెప్పి గాంధీ గారు చాలా పోరాడారు. అండ్ సెప్టెంబర్ 1932లో ఇవన్నీ ఎఫర్ట్స్ వల్ల గవర్నమెంట్ ఆఖరికి అగ్రి అయ్యి ఫెయిర్ అరేంజ్మెంట్ వయా నెగోసియేషన్ అనేది లాంచ్ చేసింది. దీంట్లో హరిజనులు కానీ, అన్టచబుల్స్కి కానీ ఈక్వల్ రైట్స్ ఉంటాయి అని చెప్పి గవర్నమెంట్ చెప్పింది. ఫ్రీడమ్ అండ్ పార్టిషన్ ఆఫ్ ఇండియా. వరల్డ్ వార్ 2 టైంలో 1939లో బ్రిటిష్ ఆ వార్లో పార్టిసిపేట్ చేసింది. ఆ వార్లో పార్టిసిపేట్ చేయడం వల్ల ఇండియా బ్రిటిష్ కంట్రోల్లో ఉంది కాబట్టి ఇండియన్స్ని కూడా వార్లో ఇంక్లూడ్ చేస్తాం, ఇండియన్స్ మా తరఫున పోరాడతారు అని చెప్పి బ్రిటిష్ గవర్నమెంట్ చెప్పింది. దాన్ని గాంధీజీ అపోజ్ చేశారు. ఇండియా ఈ వార్లో పార్టిసిపేట్ చేయదు, ఎందుకంటే మాకే డెమోక్రటిక్ ఫ్రీడమ్ లేదు, మాకే ఫ్రీడమ్ ఇండియాలో లేనప్పుడు మేము ఎవరి గురించి పోరాడతాము అన్నారు గాంధీజీ. గాంధీ గారు, కొంతమంది కాంగ్రెస్ మెన్ ఈ మూమెంట్ని చాలా స్ట్రాంగ్గా తీసుకెళ్లారు. ఇవన్నిటి కాన్సిక్వెన్సెసే క్విట్ ఇండియా మూమెంట్. ఇవన్నీ భరించలేక ఫస్ట్ డొమినియన్ స్టేటస్ అడిగిన గాంధీ గారు కంప్లీట్ స్వరాజ్యం కావాలి అని అడగడం మొదలుపెట్టారు. ఈ డిమాండ్ వల్ల ఎన్నో రకాల గొడవలు, బ్లడ్ షెడ్స్ టోటల్ ఇండియాలో పెరిగిపోయాయి. ఎంతో మంది చావులు కూడా దీనివల్ల మొదలైంది. ఆ టైంలోనే ఒకరోజు నత్తూరామ్ గోడ్సే గారు సడన్గా గాంధీజీని షూట్ చేసి తనని అసాసినేట్ చేసేశాడు. 30th జనవరి 1948 అప్పుడు బిర్లా హౌస్ గ్రౌండ్ మీద న్యూఢిల్లీలో తన అసాసినేషన్ జరిగింది. ఇది ఎందుకు జరిగింది అంటే గాంధీ గారు పాకిస్తాన్కి సపోర్ట్ చేశారు. ఇండియా విడిపోవడానికి కారణం గాంధీ గారు అని చెప్పేసి గోడ్సే గాంధీ ప్రాణాలు తీసేసుకున్నాడు. గాంధీ గారి మెమోరియల్ ఇప్పటికీ కూడా రాజ్ఘాట్లో ఉంది న్యూఢిల్లీలో. తన లాస్ట్ వర్డ్స్ ఏంటి తెలుసా? హే రామ్, సర్వే జన సుఖినో భవంతు ఎప్పుడు అనేవాళ్ళు గాంధీజీ. సత్యాగ్రహంని, అహింసని, ప్రేమని పెంచిన, పాలించిన గాంధీ గారికి మనందరం ఏం గిఫ్ట్ ఇవ్వగలుగుతాము? బాపుని రెస్పెక్ట్ చేసి. ఐ అండర్స్టాండ్, ప్రతి ఒక్క మనిషి తన జీవితం కాలంలో ప్రతి ఒక్క డిసిజన్ కరెక్ట్గా తీసుకోలేడు. ఆబ్వియస్లీ ఆ డిసిజన్కి అందరు సపోర్ట్ చేస్తారు, చెయ్యాలి అని కూడా నేను అనట్లేదు. కానీ ఒక మహాన్ భావుడు ఈ కంట్రీని మార్వడానికి చాలా మేజర్ రోల్ ప్లే చేశారు. కాబట్టి మేబీ గౌరవంతో, ప్రేమతో మనకి బాపుని గుర్తు చేసుకుందాం ఈరోజు. మీలో ఎంతమంది బాబుని ఇష్టపడతారు? మీలో ఎంతమంది బాపు ప్రిన్సిపల్స్ మీద నడుస్తారు? లేదా మీరు వేరే రకంగా ఏమన్నా ఆలోచిస్తారా? మీ వ్యూస్ని, మీ ఒపీనియన్స్ని మా కమెంట్స్ కాలంలో పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు మీకు ఈ కంటెంట్ నచ్చితే. అండ్ థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, ప్రౌడ్ టు బి అన్ ఇండియన్.